G9 టీవీకు స్వాగతం. నా పేరు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మొన్నటి రోజున రిపబ్లిక్ పేపర్ నందు పామరావు వెంకటేష్ రౌడీ దర్బార్ అని చెప్పి పేపర్ రావడం జరిగింది. అందులో భాగంగా సోషల్ మీడియాలో కానీ మాట్లాడడం జరిగింది. ఆ విషయము ఆ రౌడీ దర్బార్ అనేది వాళ్ళ మాట మాట్లాడకూడదు. అక్కడ 151 సర్వే నెంబర్లో నాకు ఎక్కడా పొలం లేదు, ఏ స్థలము లేదు నాకు. ఎందుకంటే దాని పక్కన 150 మా తాతలు సంపాదించిన ఆస్తి అది. అక్కడ నేను బోరేసుకొని వ్యవసాయం చేసుకుంటాను. 151 సంబంధించిన రికార్డు అయితే నాకు బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ నివాసినే కాబట్టి నేను. వీళ్ళంతా కానీ అక్కడ ఉప్పర కళ్యాణం కట్టి దాదాపు 5-6 కోట్లతో కట్టి అక్కడ కొంతమంది ఒక్కొరు 5 సెంట్లు, 10 సెంట్లు, 2 సెంట్లు, 3 సెంట్లు ఆ విధంగా అందరూ తీసుకున్నారు. అక్కడ ఆ ముందర ఆ ప్లేస్ 151లో పెద్దన్న అనే వ్యక్తి మొన్న దౌర్జన్యంగా 20-30 మందిని తీసుకొని వచ్చి కంప తొలగించే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ అందరూ బండలు నాటుకొని ప్లాట్ల వారీగా బండలు నాటుకొని వేసుకున్నారు. అక్కడ వీళ్ళు పోయి అడ్డుకోవడం జరిగింది. ఎవరు మీరు? మేము పలానాలతో వ్యక్తితో కొన్నాము, మీరు ఈరోజు వచ్చి మీరు దౌర్జన్యంగా చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కానీ మందలించడం జరిగింది. బాగా ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేస్తే రికార్డు పరంగా మీది ఉంటే మీరు తీసుకోండి, లేని భూమి కొని మీరు ఇక్కడ వస్తే బాగుండదని చెప్పడం జరిగింది. అదైతే వాస్తవమే. అంటే అది మా ఊరు అతనే వ్యక్తి, సత్యప్ప అనే వ్యక్తి, వాళ్ళు మున్సాంరాజు అనే వ్యక్తులు 4 అన్నదమ్ములు. ఆ 7 ఎకరాల 20 సెంట్లు సంబంధించిన ఆ 4 84 లోపలే భూమి అంతా అమ్మేసుకున్నారు, అందరికీ అమ్మేసుకున్నారు. తర్వాత 2005లో ఉప్పర సత్యప్పని మా ఊరు అనే వ్యక్తికి 2 ఎకరాల 36 సెంట్లు అమ్మడం జరిగింది. ఆ రోజు అతనికి తెలుసు అది ఫేక్ అని. వాళ్ళ అతనికి 5 మంది పిల్లలు, 2 కొడుకులు చనిపోయారు, 3 కూతుర్లకి ఫేక్ అనేది తెలుసు. అది చనిపోయిన తర్వాత నారమ్మ పేరు మీద 23-22లో అంటే పోయిన గవర్నమెంట్లో ఆన్లైన్లో ఎక్కించుకొని ఆ నారమ్మ నేను ఇంకొక కూతుర్ని మర్తాడికి ఇచ్చినారు. నాగమ్మ అనే వ్యక్తి అంటే అనే పాప పెద్ద ఇద్దరు పోయి ఎమ్మగనూరులో నీలకంఠ అనే వ్యక్తికి రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు పెద్దన్న అనే వాళ్ళు ఎవరో తెలియదు, కానీ నీలకంఠ అయితే 2 సార్లు వచ్చినట్టు అతనితో చెప్పి అన్న పొరపాటు మీద భూమి కొన్నారు, భూమి అయితే ఇక్కడ లేదు, ఊరికి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం అయితే జరిగింది. ఈరోజు నన్ను అక్కడ రికార్డు అంతా తెలుసు కాబట్టి వెంకటేష్ అనే వ్యక్తి రికార్డు ప్రతి ఒక్కరికి చెప్తాడు. ఎందుకంటే మనం రికార్డు ఎవరి భూమి అయితే వాళ్ళు తీసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అది స్వేచ్ఛ. లేని భూమి కొని లేని ఎక్కడెక్కడో వచ్చాడా ఇబ్బంది పెడతా అంటే మేము చూసుకుని ఉండలేక మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీ రికార్డు ప్రకారంగా ఏదైనా తీసుకోనండి, రికార్డు ఉంటే తీసుకోండి అని చెప్పి చెప్పండి. కాబట్టి వాళ్ళ ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే డాక్యుమెంట్ చెక్ బందులు వదిలిపెట్టి అక్కడ పొజిషన్లో వదిలిపెట్టి మరి కొంతమంది సబ్ డివిజన్లు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్లాట్లు ఎప్పటికో ప్లాట్లు అయినాయి, ఆ ప్లాట్లనే సబ్ డివిజన్ చేసుకోవడం జరిగింది 2023లో. తర్వాత ఇది వీళ్ళందరూ పోయి ఈ ప్లాట్లంతా పోయి ఆర్డీఓ కోర్టులో వేయడం జరిగింది. ఆర్డీఓ కోర్టులో 31/5/2025లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధంగా జరిగింది సబ్ డివిజన్ జరిగింది కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తున్నాము. అంతవరకు ఆన్లైన్ కానీ 1B కానీ పెండింగ్లో పెట్టండి, డిస్ప్యూట్లో పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మళ్ళీ ఎంఆర్ఓ ఏమీ తీసుకున్నట్టు లేదు, కానీ ఇదైతే డిస్ప్యూట్లో చెప్పి పెట్టి తర్వాత డాక్యుమెంట్ పరిశీలన చేసి ఎవరిది ఏమీ అనేది తీస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నా పేరు కృష్ణప్ప. నేను రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చిన డబ్బుతో అక్కడ ఒక ఫ్లాట్ ఉన్నాను. ఈ ఫ్లాట్ విషయం ఏంటంటే అనంతపురం రూరల్ సోములదొడ్డి గ్రామంలో 151 సర్వే నెంబర్ ఉంది. ఆ పక్కనే మా ఉప్పర కులానికి సంబంధించిన ఉప్పర సామాజిక వర్గానికి సంబంధించిన కళ్యాణ మండపం కడుతున్నారు. ఆ పక్కనే ఒక 2 ఎకరాలు 151 అనే సర్వే నెంబర్లో 2 ఎకరాలు, అది 1984లో మనోహర్ అనే వ్యక్తి కొని
2006లో ఫ్లాట్లుగా డివైడ్ చేసి అమ్ముతూ ఉంటే మా సామాజిక వర్గం అంతా కలిసి మేము దగ్గర ఉంటామనే ఉద్దేశంతో మేమంతా కొని అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాం. అంటే 2006 నుంచి అదే ఫ్లాట్లలో మేమంతా పొజిషన్లో ఉన్నాము. కానీ ఈ మధ్య ఒక 4 రోజుల క్రితము పెద్దన్న అనే అతను, తర్వాత మర్రెపాకుల మాధవ్ అనే వారి ద్వారా అక్కడికి తీసుకుని వచ్చి జేసీబీ తీసుకుని వచ్చి ఏకపక్షంగా ఆ ఫ్లాట్లను దున్నేసి ఆ చెట్లను పీకేసి తర్వాత బండలన్నీ పీకి పక్కన పారేస్తారు. నేను ఒక్కటే ఉండి ఏమని మాట్లాడినందుకు నా పైన దౌర్జన్యం చేస్తారు. ఆ తర్వాత మా వాళ్ళని ఫోన్ చేయడం వల్ల, తర్వాత 100కి డయల్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు వచ్చి అది నివారించి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టుకుంటే అన్నారు. కానీ మేము 2006 నుంచి అదే ఫ్లాట్ అదే 2 ఎకరాల్లో పొజిషన్లో ఉన్నాము. కానీ అది కాదని వీళ్ళు రీసెంట్గా కొన్నారైన తర్వాత వాళ్ళు ఎక్కడో చూసుకోవచ్చు. కానీ అది లేకుండా మేమున్న దానిపైన వచ్చి ఇది మాదే అని దౌర్జన్యం చేస్తారు. దీనిపైన గవర్నమెంట్ వారు దృష్టి సారించి మాకు న్యాయం చేయాలని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. నాది 2 ఫ్లాట్లు 10 సెంట్లు ఉన్నాయి. ఏ పొలం మీద సోములదొడ్డి పొలము 151 సర్వే నంబర్. మనపాకుల మాధవ మణిపాకులో మాధవ్. ఏ పూర్తి ఆయన మణిపాకుల మాధవ్ అంతవరకు నాకు తెలుసు. ఏదో మా కమ్యూనిటీ ఉప్పర సగర కమ్యూనిటీ అక్కడ దాదాపుగా వాళ్ళందరూ చందాల ద్వారా దాదాపు ఒక 3 కోట్లు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అక్కడ అద్భుతమైనటువంటి టెంపుల్ కూడా కట్టేసినాము. 30 సంవత్సరాలుగా మేము అక్కడనే ఉన్నది ఇంతవరకు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మాది అని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈరోజు 50, 1950, 83, 84, 85 భూములన్నీ అది క్లోజ్. అందుకని వాళ్ళ పూర్వీకులతో వచ్చినటువంటి భూములని కంప్లీట్గా అది క్లోజ్ అయిపోయినాయి. ఇంకా భూమి లేదు వాళ్ళ దగ్గర. భూమి లేని దాని నుంచి వచ్చే సృష్టించుకొని ఆయనకు సత్యనారాయణ అనేదానికి 5 మంది సంతానం. 5 మంది సంతానంలో ఆయనకు తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. ఇది ఎందుకంటే ఇది తప్పుగా మనం చేసుకొని కరెక్ట్ కాదని వాళ్ళు కూడా ఎవరు రిజిస్ట్రేషన్ చేసిలే. ఒక ఆ బిడ్డ మాత్రం పోయి ఆడ ఎమ్మిగనూరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనమాట. ఆ ఎమ్మిగనూరులో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి వాళ్ళు భూమి కొన్నటువంటి వాళ్ళు రాలే. మరి అక్కడ ఎప్పుడు వాళ్ళు మొదలు మేము ఎప్పుడు చూసుకొని ఇప్పుడు దాదాపు 2-3 దఫాలుగా మాది భూమి ఇది, మాకు 1B ఉన్నాయి, అడంకులు ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నాయి అని దౌర్జన్యం చేస్తుంటారు. వాళ్ళ భూమి మనకేం అవసరం లేదు. ఒక సెంట్ కూడా మనకు అవసరం లేదు, 1 ఇంచు కూడా అవసరం లేదు. ఒకటి వాళ్ళ భూమి ఉంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ రికార్డు ప్రకారంగా వాళ్ళ భూమి అమ్మినటువంటి వాళ్ళ దగ్గర సర్వే చేసుకొని సర్వే వాళ్ళ హద్దులు వేసుకోవాలి. కానీ 2005 నుంచి ఇంతవరకు వాళ్ళ మొగాలు ఎవరు కనపడలేదు. మరి ఇవన్నీ ప్లాట్ వేసిన తర్వాత మా కంప్లైంట్ అంతా వాళ్ళ స్వాధీనంలో ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి మా మీద మమ్మల్నే దౌర్జన్యం చేసేదనేటువంటి దాంతో వాళ్ళు ఇట్లా పెడితే అది మంచి పద్ధతి కాదు, న్యాయధర్మంగా. ఎందుకంటే ఎవరికి ఎవరైనా కూడా అవసరం లేదు, మీరు ఇంచు కూడా లేదు. మీ భూమి ఎక్కడుందో రికార్డు ప్రకారంగా నుంచి మీరు సర్వే చేసుకోండి. మీ భూమి అవసరం లేదు, మా భూమిని వచ్చి మీరు దౌర్జన్యం చేసే ఎట్లా అని చెప్పేసి మా మీదే వాళ్ళు వచ్చేసి మళ్ళీ లేనిపోయినవన్నీ రాసేసి మరి దానికన్నిటికీ విరుద్ధంగా మాట్లాడి మరి మా వయసు 75 సంవత్సరం. మేమేమన్నా ఇదంతా దౌర్జన్యం చేసేవాళ్ళు కాదు, మేము సామరస్యంగా పోయేటువంటి వాళ్ళము. అది ఏదో జిల్లాతరంగా ఉన్నటువంటి ఏదో కట్టుకొని కళా 10 సెంట్లు 2 సెంట్లు ప్లాట్లు తీసుకొని దౌర్జన్యంగా వాళ్ళు వస్తున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ భూమికి మాకు ఇంచు కూడా వద్దు. వాళ్ళు సర్వే పెట్టి వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోవచ్చు. మా కమ్యూనిటీ తరఫున పామరా యంగ్స్టర్స్కి A-Z వరకు దాంట్లో తెలుసు కాబట్టి ఆ దాంట్లో నుంచి వాళ్ళ భూమి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం. నాగమణి, నేను మా జిల్లా పశ్చిమ కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఎస్సీ సోదరులకు నేను ముఖ్యంగా ఒకటే మనవి చేస్తున్నాను. నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో అభూత కల్పన మాటలు కొన్ని మాట్లాడి మమ్మల్ని బామరా ఎంపీఎస్ అనుసరంలో రామాయణేశ్వరులు చంద్రశేఖర అనుసరంలో వచ్చి దౌర్జన్యం చేస్తానని అది అబద్ధము, మేము ఖండిస్తున్నాము. అట్లాంటి మీరు మాట్లాడకూడదు. మీకు ఏమైనా అధికారాలు ఉంటే రికార్డు మూలకంగా మీరు నిన్న కూడా చెప్పినారు, మేము మా ఎంఆర్ఓ దగ్గరికి 4 సంవత్సరాలు తిరిగి మా కాళ్ళు అరిగినాయని.
ఓకే వద్దు, మీరు రండి మేము వస్తాం, మీ రికార్డు తీసుకోండి మా రికార్డు తీసుకున్నాం, దానికి సంబంధించిన అధికారుల దగ్గర మేము తేల్చుకుందామని చెప్పి ఎస్సీ సోదరులకు మనవి చేస్తున్నాను. ఇంతకంటే కానీ ఎక్కువ మేము చంద్రబాబు నాయుడు చెప్పినాము, పవన్ కళ్యాణ్ చెప్పినామంటే అది పద్ధతి కాదు, అది మార్చుకోండి, మీరు రండి, అవన్నీ వద్దు, మీ రికార్డు తీసుకోండి, ఆ రికార్డు తీసుకొస్తాం, అందుకు సంబంధించిన అధికారుల దగ్గర కూర్చొని తేల్చుకుందాం, మీరైతే మీరు తీసుకోవడం వాళ్ళు వాళ్ళు తీసుకుంటాం, అంతేగాని ఎక్కువ మాటతో మనకు అవసరం లేదు అని సోదరులకు ఎస్సీ సోదరులకు ఒకటే మనం